హే గాయ్స్! వెల్కమ్ టు విజయ్ ఎక్స్‌ప్లోర్స్. చాలా రోజుల తర్వాత మీ దగ్గరికి నేను ఒక మైండ్ బెండింగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చాను. ఒక మూవీ మనం చూస్తున్నప్పుడు అది థ్రిల్లరా? సైఫైయా? టైమ్ ట్రావెలా? అని క్లారిటీ వచ్చే ముందే సీన్ బై సీన్, ట్విస్ట్ బై ట్విస్ట్ రివీల్ అవుతున్నప్పుడు మనల్ని ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌కి గురిచేస్తుంది. లాస్ట్‌కైతే గూస్ బంప్స్ ఇస్తుంది. అలాంటి వన్ ఆఫ్ ఎ కైండ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన మూవీయే 'ప్రీడెస్టినేషన్' 2014 డైరెక్టెడ్ బై స్పిరిట్ బ్రదర్స్ అండ్ స్టారింగ్ ఈథన్ హాకే అండ్ సారా స్నోక్ ఇన్ లీడ్ రోల్స్. ఈ మూవీ ఒక సైఫై థ్రిల్లర్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో సెట్ అయింది. కానీ దీనిలో ఉన్న ట్విస్ట్, లాజిక్ అండ్ ఎమోషనల్ డెప్త్‌ని చూస్తే మనకొక షాకింగ్ రియలైజేషన్ ఉంటుంది. మూవీ స్టార్టింగ్‌లో మనం చూస్తాం. ఒక మిస్టీరియస్ పర్సన్ బాంబ్ డిఫ్యూజ్ చేయడం ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఎక్స్‌ప్లోజన్ జరిగిపోతుంది. అండ్ దట్ పర్సన్ ఫేస్ కంప్లీట్‌లీ బర్న్ అయిపోతుంది. ఆ సీన్ తర్వాత హాస్పిటల్‌లో ఆపరేషన్ సీన్ ఉంటుంది. డాక్టర్స్ చెప్తారు, "వి కెన్ రీబిల్డ్ హిమ్ బట్ హి విల్ నెవర్ లుక్ ద సేమ్ అగైన్." ఆ పర్సన్‌కి న్యూ ఫేస్ ఇస్తారు. అండ్ దట్స్ అవర్ మెయిన్ క్యారెక్టర్ ఈథన్ హాకే, ఎ టైమ్ ఏజెంట్. నెక్స్ట్ మనకొక బార్‌టెండర్ సీన్ స్టార్ట్ అవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈథన్ హాకే బార్‌టెండర్‌గా ఒక బార్‌లో పనిచేస్తూ ఉంటాడు. అక్కడికి ఒక స్ట్రేంజ్ కస్టమర్ వస్తాడు. ది అన్‌మ్యారీడ్ మదర్ అనే పెన్ నేమ్‌తో స్టోరీస్ రాస్తూ ఉంటాడు. ఆ పర్సన్ చెప్తాడు, "నేను మీ దగ్గరికి ఒక స్టోరీ తీసుకొచ్చాను. నేను మీకొక స్టోరీ చెప్తాను. అది మీరు విన్నాక షాక్ అవుతారు" అని. అప్పుడు ఈథన్ హాకే, "సరే చెప్పు, నీ కథేంటో విందాం" అని చెప్పి అంటాడు. అండ్ దెన్ ది యాక్చువల్ స్టోరీ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఈథన్ దగ్గరకొచ్చిన పర్సన్ బ్యాక్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. తన పేరు జేన్. తను ఆర్ఫనేజ్‌లో పెరుగుతుంది. స్కూల్‌లో బ్రిలియంట్ స్టూడెంట్. ఫిజికల్ ఫిట్‌నెస్‌లో కూడా చాలా టాప్. షీ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ ఎన్ ఆస్ట్రోనట్. జేన్‌ని స్పేస్ కార్ప్ అనే ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేస్తుంది. కానీ మెడికల్ టెస్ట్‌లో అన్‌యూజువల్ ఫిజికల్ స్ట్రక్చర్ వల్ల రిజెక్ట్ చేస్తారు. ఆ టైంలో తను ఒక మిస్టీరియస్ మ్యాన్‌ని కలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య లవ్ డెవలప్ అవుతుంది. బట్ సడన్‌లీ దట్ మ్యాన్ విల్ బి డిసపియర్డ్. అండ్ జేన్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. జేన్ బేబీకి బర్త్ ఇవ్వడం జరుగుతుంది. బట్ డాక్టర్స్ షాక్ అవుతారు. జేన్ బాడీలో బోత్ మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉన్నాయని. సో ఆపరేషన్‌లో డాక్టర్ ఫీమేల్ ఆర్గాన్స్ రిమూవ్ చేసి జేన్‌ని జాన్‌గా చేంజ్ చేస్తారు. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, జేన్ ఈస్ హావింగ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్. తనకి బేబీ పుట్టేసాక డాక్టర్స్ తన ఫీమేల్ ఆర్గాన్ పార్ట్స్ అన్నిటిని రిమూవ్ చేస్తారు. జేన్ ఈజ్ ఇన్ హెల్ సింపుల్‌గా చెప్పాలంటే. జేన్ టర్న్స్ ఇంటు జాన్. ఆ జానే ఇప్పుడు మన దగ్గరకొచ్చి స్టోరీ చెప్తున్నాడు బార్‌టెండర్ దగ్గర. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! జేన్ ఇప్పుడు జాన్ అయ్యాడు. అప్పుడు జాన్ తన పెయిన్‌ఫుల్ స్టోరీ మొత్తం చెప్పేసాక బార్‌టెండర్ అంటాడు, అదే మన ఈథన్ అంటాడు, "నీ లైఫ్‌ని స్పాయిల్ చేసిన ఆ మనిషిని నేను క్యాచ్ చేయగలను. ఎందుకంటే నా దగ్గర టైమ్ ట్రావెల్ డివైస్ ఉంది" అని. జాన్ సడెన్‌గా షాక్ అవుతాడు. టైమ్ ట్రావెల్ డివైసా? అదేంటి అని. కానీ తను అగ్రీ అయ్యి ఈథన్‌తో టైమ్ ట్రావెల్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు మరి. ద టైమ్ ట్రావెల్ మిషన్. ఇక్కడ ఈథన్ జాన్‌ని తీసుకొని 1960స్‌లో డ్రాప్ చేస్తాడు. అని చెప్తాడు, "నువ్వు కలిసిన ఆ మిస్టీరియస్ మ్యాన్ ఇక్కడే ఉండొచ్చు." సో జాన్ అక్కడికి వెళ్తాడు. అండ్ కలుస్తాడు ఒక బ్యూటిఫుల్ యంగ్ వుమెన్‌ని. అదేంటి, అక్కడికి మిస్టీరియస్ మ్యాన్ కదా రావాలి. బ్యూటిఫుల్ యంగ్ హ్యూమన్ ఎందుకొచ్చింది అని చెప్పి. అండ్ సర్ప్రైజ్ ఏంటంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, పాస్ట్‌లో ఉన్న జేన్. సో బేసికల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే పెంట పెంట జరిగిపోయింది. ఫీమేల్‌గా ఉన్న జేన్ స్పేస్ కార్ప్ ఆర్గనైజేషన్‌కి రిజెక్ట్ అయ్యాక ఒక అబ్బాయిని కలుస్తుంది అని మాట్లాడుకున్నాం గదా! ఆ అబ్బాయి ఎవరో కాదు, మేల్‌గా మారిన జేన్. ఇప్పుడిక్కడున్నది ఫీమేల్‌గా ఉన్న జేన్. సో, బేసికల్లీ జాన్ అండ్ జేన్ ఆర్ ద సేమ్ పర్సన్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్‌లైన్స్. జాన్‌కి తెలియకపోయిన ఫేస్ ఏంటి అంటే, తను కలిసిన అమ్మాయి తనే అనే విషయం. ఇది ఫస్ట్ మేజర్ ట్విస్ట్. ఇక్కడ ఇంకొక మేజర్ ట్విస్ట్ ఏంటంటే, జాన్ అండ్ జేన్ రిలేషన్‌షిప్ తర్వాత జేన్ ప్రెగ్నెంట్ అవుతుంది. అండ్ బేబీ కూడా బోర్న్ అవుతుంది. దాని గురించి మనం ఇందాకలే మాట్లాడుకున్నాం. ఆ బేబీని హాస్పిటల్‌లో ఒక అన్‌నోన్ పర్సన్ కిడ్నాప్ చేసినట్టు చూపిస్తారు. కానీ అతనెవరో కాదు, ఇతన్. యెస్. ఆ బేబీని తీసుకొనెళ్ళి పాస్ట్‌లో ఒక ఆర్ఫనేజ్‌లో పెడతాడు. అండ్ ఇంకొక మేజర్ ట్విస్ట్ ఏంటంటే, ద బేబీ ఈజ్ నన్ అదర్ దాన్ జేన్ హర్‌సెల్ఫ్. యెస్. వన్ పర్సన్ క్రియేటింగ్ దెమ్‌సెల్వ్స్. సింపుల్‌గా చెప్పాలంటే జేన్ అండ్ జాన్‌కి పుట్టిన బేబీని తీసుకెళ్ళి పాస్ట్‌లో ఆర్ఫనేజ్‌లో పెట్టేస్తాడు. ఆ బేబీయే పెరిగి జేన్‌గా మారుతుంది. ఆస్ట్రోనట్ అవ్వాలనుకుంటుంది. స్పేస్ కార్ప్ ఆర్గనైజేషన్ రిజెక్ట్ చేస్తుంది. తర్వాత జాన్ అంటే ఫ్యూచర్ సెల్ఫ్ ఆఫ్ హర్‌ని లవ్ చేస్తుంది. ప్రెగ్నెంట్ అవుతుంది. బేబీని ఈథన్ మళ్ళీ తీసుకెళ్ళి ఆర్ఫనేజ్‌లో పెట్టేస్తాడు. అంటే ఇదొక బిగ్ లూప్ అండ్ పారాడాక్స్. అసలు ఈథన్ బేబీని ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? బేబీకి ఇతనికి సంబంధం ఏంటి? కిడ్నాప్ చేసిందే కాకుండా పాస్ట్‌లో ఎందుకు పెడతాడు? ఇదే బిగ్గెస్ట్ ట్విస్ట్. ఈథన్ ఎవరో కాదు. జేన్ ఓల్డ్ అయ్యాక ఈథన్‌గా మారతాడు.
ఈథన్ అనేవాడు ఒక టెంపోరల్ ఏజెంట్. టెంపోరల్ ఏజెంట్ అంటే టైమ్ మెషిన్ యూజ్ చేసి పాస్ట్‌కి వెళ్ళి ఆ సీన్స్‌లో క్రైమ్స్ జరగకుండా ఆపుతూ ఉంటాడు. సో, అతనికి ఒక ఫైనల్ మిషన్ ఉంటుంది. టు స్టాప్ ది ఫిజిల్ బాంబర్. అతను ఒక టెర్రరిస్ట్. సో, ఈథన్ మెయిన్ గోల్ ఈస్ టు స్టాప్ హిమ్. సో, ఇక్కడ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ఫిజిల్ బాంబర్ కూడా ఎవరో కాదు. ఈథన్ ఫ్యూచర్ సెల్ఫ్ అనమాట. సో, ఇట్ ఈస్ అన్ పారాడాక్స్. బేబీ జేన్‌గా మారుతుంది. జేన్ జాన్‌గా మారతాడు. జాన్ టెంపోరల్ ఏజెంట్ అయిన ఈథన్‌గా మారతాడు. ఈథన్ టెర్రరిస్ట్ అయిన ఫిజిల్ బాంబర్‌గా మారతాడు. సో, ఇప్పుడు ఫైనల్ మిషన్ టు కిల్ ది ఫిజిల్ బాంబర్. సో, ఫైనల్‌గా ఈథన్ తన ఫ్యూచర్ సెల్ఫ్ అయిన ఫిజిల్ బాంబర్ దగ్గరికి వెళ్తాడు. ఫిజిల్ బాంబర్‌ని కేర్‌ఫుల్‌గా అప్రోచ్ అయ్యి ప్లాన్ చేసి ఫ్యూచర్ సెల్ఫ్‌ని స్టాప్ చేసి చంపుతాడు. లూప్ కంప్లీట్ అవుతుంది. ఈ సీన్‌లో మాత్రం థ్రిల్ అండ్ ఎక్స్‌పీరియన్స్ వేరే లెవెల్‌లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ సింపుల్‌గా చెప్పాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్స్ ఎవర్ మేడ్. ఈచ్ టైమ్ యూ వాచ్ యూ విల్ ఫైండ్ ఎ న్యూ డీటెయిల్, న్యూ మీనింగ్ అండ్ న్యూ ఎమోషన్. సో ఇలాంటి మైండ్ బెండింగ్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్స్ మీకు ఇంకా కావాలి అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజయ్ ఎక్స్‌ప్లోర్స్. థాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎక్స్‌ప్లోరేషన్. బై బై.